డెలివరీ అయిన ఆడవాళ్ళలో ఎక్కువ మనం ఈ పెయిన్స్ చూస్తుంటాం. వాళ్ళకి ఎందుకు వస్తుంటాయి అంత రెగ్యులర్గా? యా బేసికలీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లైక్ ఫస్ట్ 6 months వరకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఆఫ్టర్ 6 months తర్వాత లైక్ 7th, 8th, 9th month లో ప్రాబ్లం ఏమవుతుందంటే లైక్ ముందుకి అబ్డామిన్ వచ్చేసి ముందుకు ఎక్కువ వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైతే అది ముందుకు ఎక్కువ వెళ్తుందో సో మొత్తం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉండాలి. సో ఎప్పుడైతే మనకు వెయిట్ అనేది ముందుకు వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మోర్ ఓవర్ ద స్పైన్ ఈస్ ఫాలింగ్ ఫార్వర్డ్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ లోయర్ స్పైన్లో వస్తాయి. ఈ జాయింట్స్ అయితే మీకు ఏదైతే కనిపిస్తున్నాయో పక్కన ఈ ఎస్ఐ జాయింట్స్ అంటాం అనమాట. మోస్ట్ కామన్గా లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫీమేల్స్ కంప్లైంట్ చేసే పెయిన్ ఏంటంటే ఎస్ఐ జాయింట్ పెయిన్, ఈ L4, L5 డిస్క్ బల్జెస్ కానీ ఇట్లాంటివి. బట్ మోస్ట్లీ ఎస్ఐ జాయింట్ పెయిన్ ఈజ్ మోర్ కామన్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆ వెయిట్ ముందుకు రావడం వల్ల బెటర్ టు టేక్ రెస్ట్ రాదర్ దాన్ వర్కింగ్. అంటే లైక్ కొంతమంది ఏంటంటే లైక్ అలానే 8 month, 9 month ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బెటర్ రాదర్ దాన్ వర్కింగ్ అండ్ లిఫ్టింగ్ వెయిట్స్ ఇవన్నీ చేయకుండా రెస్ట్ తీసుకుంటే బెటర్.